నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇప్పుడు అంటే చాలా రోజుల నుంచి జనాలలో ఒక ఆలోచన ఏంటంటే భూమి రేట్లు పెంచుతున్నారు కొత్త ప్రభుత్వం అని చెప్పేసి అయితే ఒక డౌట్ అయితే క్రియేట్ అయింది. అలాగని రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పెంచేస్తారని చెప్పేసి అయితే ఒక డౌట్ అయితే క్రియేట్ అయింది. కాకపోతే మరి నిజంగానే భూమి రేట్లు రిజిస్ట్రేషన్ రేట్లు పెంచితే మరి ఎలా ఉంటుంది, ఏంటి, ఎవరికి లాభం ఎవరికి నష్టం? సో ఇలాంటివి అన్నీ చాలా మందిలో డౌట్స్ ఉన్నాయి కదా. సో ఆ డౌట్స్ అన్ని నివృత్తి చేయడానికి ఈరోజు మన స్టూడియోలో ఉందైతే రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO ఆఫ్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూమి రేట్లు అంటే స్థలాల రేట్లు కావచ్చు, రిజిస్ట్రేషన్ ఛార్జెసే కావచ్చు పెంచుతున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. పెంచితే ఎంత పెంచే అవకాశం ఉంది? దీనివల్ల ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపడతారు? ఈ గవర్నమెంట్ క్వశ్చన్ అడిగితే వస్తుంది. గవర్నమెంట్ క్వశ్చన్ నాకు ఎట్లా తెలుసు? నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, నాకు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మినిస్టర్ పోస్ట్ ఇవ్వండి, లేదా అధికార ప్రతినిధి అనేది ఉంటుంది, ఇస్తే మాకు తెలుసు. వాళ్ళు క్యాబినెట్లో ఏం డిస్కస్ చేసుకుంటారు. మీరు ఏంటంటే రియల్ ఎస్టేట్ తీసుకెళ్ళి డైరెక్ట్ రాజకీయానికి లింక్ అంటే లింక్ ఉంటుంది కదా సార్. పాలిటిక్స్కి ఉన్న రియల్ ఎస్టేట్కి కొంచెం ఎంత అభినవ సంబంధం అంటారు కదా, అలాంటిది ఏమన్నా ఉందేమో అని చెప్పేసి. సరే, డెఫినెట్గా ఇది కూడా కొత్తగా ఎమర్జింగ్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ప్రతి వారం ప్రతి 10 రోజులు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నారు, దాని మీద వర్కింగ్ చేయమని చెప్తున్నారు. ఇట్స్ అ గుడ్ సైన్ టు ది స్టేట్. రియల్ ఎస్టేట్ రంగానికి చాలా పాజిటివ్ వైబ్రేషన్స్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇప్పటి వరకు కూడా రాకెట్ స్పీడ్లో దూసుకెళ్తుంది గత 10-15 సంవత్సరాలుగా. ఇప్పుడు నేను రాకెట్ అంటే ఇంకేదైనా 10 times డబుల్ ద రాకెట్ స్పీడ్ వెళ్ళాలని ట్రై చేస్తాను. అంటే పాత రికార్డులన్నీ ఎరగొట్టి మనం చూసుకుంటే SRH చెన్నై, సన్ రైజర్స్ హైదరాబాద్ అనేది చాలా రికార్డ్స్ ఎరగొట్టారు. హైయెస్ట్ స్కోర్ అని, హైయెస్ట్ సిక్సెస్ అని, హైయెస్ట్ పార్ట్నర్షిప్ అని. అట్లా రేవంత్ రెడ్డి గారు కూడా పాత గవర్నమెంట్కి భిన్నంగా, అంటే అంతకుముందు ఏ ప్రభుత్వాలు చేయని మనం చెయ్యాలి అనే ఆకాంక్ష అయితే బాగా కనిపిస్తుంది. అది ఎంతవరకు నెరవేరుతుంది, ఎంతవరకు అమలు పరుస్తారు, స్టేట్మెంట్ల రూపంలో నుండిపోతుందా, నిజంగా అమలు చేస్తారు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్, వీ టు వెయిట్ అండ్ సీ. అయితే మీరు అడిగిన క్వశ్చన్ చిన్న కరెక్షన్ ఏంటంటే పెంచమని చెప్పలేదు, పెంచడానికి సన్నాహాలు చేయమండి అన్నారు. కనుక్కోండి. ఇప్పటికి కొన్ని విషయాల్లో రేట్లు అంటే మార్కెట్ వాల్యూకి గైడ్ లైన్ వాల్యూకి చాలా వ్యత్యాసం ఉంది. 95% అనార్గనైజ్డ్ సెక్టర్ అంటాం రియల్ ఎస్టేట్లో. సో సంబంధిత అధికారులకి ఏం చెప్పారంటే, మీరు దయచేసి సర్వే చేయండి, సర్వే చేసి ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనేది మాకు రిపోర్ట్ నివేదించండి, అంటే నివేదిక సమర్పించమన్నారు. ఆ అధ్యయనం చేస్తున్నారు. అయితే దీనికి ముందు అడిగిన క్వశ్చన్, ఇది ఎప్పుడు పెరిగిందంటే గత ప్రభుత్వం, కేసీఆర్ గారు ప్రభుత్వం 2021 సంవత్సరంలో పెంచారు. సుమారు 2021 సంవత్సరం తర్వాత నుండి గ్రోత్ అనేది ఇంక్రీజ్ చేయలేదు. అంటే బేస్ వాల్యూస్ అంటారు, గైడ్ లైన్, స్క్వేర్ యార్డ్ రేటుకి 5,000, 10,000, 3,000 ఉంటుంది దాన్ని. అట్లనే స్టాంప్ డ్యూటీ కూడా ప్రస్తుతం మనకి 7.5 + 0.1%, 7.6% ఛార్జ్ చేస్తున్నారు. అంటే ₹1,00,00,000 పెట్టి మనం అఫీషియల్ వాల్యూ పెట్టేస్తే దానికి 7.6 lakhs మన రిజిస్ట్రేషన్ కట్టాలి. అది వాస్తవం. అయితే ఇప్పుడు ప్రణాళిక ఇంకా సర్వే చేస్తున్నారు, ఇంకా కంప్లీట్ కాలేదు, కొద్ది టైం పట్టవచ్చు. అన్ని గ్రామాలు ఉన్నాయి కూడా, కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి కాబట్టి టైం పడుతుంది. బట్ డెఫినెట్గా పెంచే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 3 సంవత్సరాలు అయిపోయింది పెంచి, 4వ సంవత్సరం కాబట్టి పెంచడానికి ట్రై చేస్తున్నారు. దీన్ని పెంచిన ఏంటంటే గవర్నమెంట్కి, బిల్డర్స్కి, సెల్లర్స్కి, ఓనర్స్కి మంచి శుభవార్త. శుభవార్త ఎవరు కాదంటే నీలాగా నాలాగా బయ్యర్స్కి. రైట్, నిజంగా అది డెఫినెట్గా కొద్దిగా ఆలోచించవలసిన విషయం. బట్ అంటే ఇప్పుడు ఈ ఛార్జెస్ పెరుగుతాయి సార్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు కదా? డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ప్రతి రూపాయి కూడబెట్టుకొని కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇందాక మన ముందు ఎపిసోడ్లో చేసినప్పుడు నేను చెప్పాను, ₹1,00,00,000 లేనిదే 2 bedroom ఫ్లాట్ మంచి ఏరియాలో రావట్లేదు. దానికి రిజిస్ట్రేషన్, కార్ పార్కింగ్, అమ్యూనిటీస్, ఇంటీరియర్స్గా 25-30% అవుతుంది. 70 lakhs ఫ్లాట్ కాస్ట్ అయితే అదనం. ఇప్పుడు కారు కొంటే యాక్సెసరీస్ కాస్ట్ అని ఉంటుంది, ప్రింటర్ కొంటే యాక్సెసరీస్ కాస్ట్ ఉంటుంది. అట్లా ఇల్లు కొనుక్కుంటే మిగతా ఛార్జీలు 70 లక్షలు, 75 లక్షలు ఇల్లు అయింది అనుకోండి బేస్ ఇల్లు. ఇంటీరియర్స్కి 10 లక్షలు, అమ్యూనిటీస్కి 10 లక్షలు, ట్రాన్స్ఫర్ ఫీజు అని, రిజిస్ట్రేషన్ అన్నీ ఉన్నాయి కాబట్టి అది చాలా ఎక్కువైపోతుంది. ఇప్పుడు పెంచితే మరింత భారం అవుతుంది. నార్మల్ సామాన్యుడు ప్రజలకి ఇట్ ఈస్ గోయింగ్ టు బీ హ్యావింగ్ ఇంపాక్ట్. బట్ గవర్నమెంట్ ముందుకు మూవ్ అవ్వాలంటే గవర్నమెంట్ కూడా డబ్బులు కావాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాం, లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాం. దాని నుండి బయటకు రావాలంటే వాళ్ళు కూడా రెవెన్యూ వచ్చే సోర్స్ చూసుకుంటారు. అండ్ రియల్ ఎస్టేట్లో వచ్చినంత త్వరగా ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడా రాదు మీరు చూసుకుంటే కనుక. ఇది దీని తాలూకు ఎఫెక్ట్. సో ఎంత శాతం పెరుగుతుంది, టూ ఎర్లీ అండ్ $1 million క్వశ్చన్ అది.
మేబీ నేను అనేది 10 to 15% మినిమం పెరగవచ్చు అని ఉన్న దాంట్ మీద 10-15-20% వరకు పెరిగే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంటే మీరు అన్నారు ఇందాక ₹1,00,00,000కి 7.5 lakhs కట్టాలి అన్నారు, 7.6 అన్నారు. మరి 10-15% అంటే ఎంతవరకు అవుతుంది అది? ఇందులో 2 రేట్లు మాట్లాడుతున్నాం సరే. ఒకటి బేస్ వాల్యూ ఆఫ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రతి ఏరియాకి వేరండి. 7.6 అనేది కామన్ ఫర్ ఎవ్రీ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ తెలంగాణ. బట్ బేస్ రేట్ అనేది ఏరియా బట్టి, గచ్చిబౌలిలో ఒక రేట్ ఉంటుంది, బంజారాహిల్స్ ఒక రేట్ ఉంటుంది. దాని మీద ఇప్పుడు సపోజ్ 10,000 ఉంది అనుకోండి, 2,000-3,000 పెరగచ్చు. అది నేను చెప్పేది. సో 10-20% అనేది మినిమం పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అది పెరిగితేనే మనకి గవర్నమెంట్ రెవెన్యూ పెరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు లక్షకి ₹1,00,00,000కి 7.6 lakhs కడుతున్నాం, అదొక పర్టికులర్ వాల్యూలో. ఇప్పుడు 1,25,00,000 లేదన్న 1,25,00,000 7.6 అంటే 10 lakhs పైన అయిపోతుంది. సో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. ఇక్కడ పెంచితే ఇప్పుడు పెట్రోల్ ధరలు పెంచితే వస్తువుల ధరలు పెరుగుతాయి. మీరు చూసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడైతే పెట్రోల్ రేట్లు పెరిగాయో, ఒక్క పెట్రోల్ పెడితే మిగతా అన్ని రేట్లు పెరిగిపోతాయి. మీకు లారీ ట్రాన్స్పోర్టేషన్ పెడితే ఐటమ్ కాస్ట్ పెరిగిపోద్ది, లేబర్ కాస్ట్ పెరిగిపోద్ది. ఇవన్నీ కూడా దాని మీద ఒక్క ఐటమ్ పెంచితే 10 ఐటమ్లో చేంజ్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఇక్కడ రెండు అంశాలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఒకటి బేస్ వాల్యూ, స్థలం రేటు. స్థలం రేటు వేరు, రిజిస్ట్రేషన్ రేటు వేరు. స్థలం రేటు పెరిగిన దాని మీద రిజిస్ట్రేషన్ రేట్ ఇంపాక్ట్ అవుతుంది. సపోజ్ అంతకుముందు 5,000 రూపాయలు ఉందనుకోండి, 5,000కి మనం 7.6% కట్టేవాళ్ళం. 5,000 కాస్త 10,000 ఏంటంటే 10,000 మీద 7.6% కడతాం. మీకు అర్థమవుతుందా? సో డబుల్ ఇన్కమ్ అయిపోతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ నరేంద్ర మోడీ గారు అంటారు. మీకు ఇది ఒక విధంగా పాజిటివ్ అనాలి, ఒక విధంగా నెగిటివ్ అనాలి. ఎందుకంటే కొనేవాడికి ఎప్పుడు కూడా కొద్దిగా ఎక్కువ భారం పడుతుంది. ఆల్రెడీ కొంతమంది కొనుక్కోలేక చచ్చిపోతున్నారు. ఇప్పుడు పెరిగిన తర్వాత మరింత ఇబ్బంది అవుతుంది. కానీ ప్రాస్పెక్ట్ ఏంటంటే జీడిపి, బయింగ్ కెపాసిటీ, రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుతుంది. వాల్యూ పెరిగినప్పుడు మీకు డెఫినెట్గా ఇట్స్ అ పాజిటివ్ సైన్. గవర్నమెంట్ ఇన్కమ్ వస్తుంది, సెల్లర్కి ఇన్కమ్ వస్తుంది, బిల్డర్కి ఇన్కమ్ వస్తుంది, ఓనర్కి ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ రానుండాలి ఒక బయ్యర్, కొనుగోలుదారు. కానీ ఇప్పుడు కొనుగోలుదారు లేకుండా రేపు ఈయన కూడా కొనిన తర్వాత కొనుగోలుదారు అమ్ముతాడు కదా, అప్పుడు ఈయన కూడా బెనిఫిట్ వస్తుంది. అంటే అది ఎంతలోపు రావచ్చు సార్? ఇప్పుడు ఒకవేళ కొనుక్కొని ఒక 2 years తర్వాత అమ్మేశారు అనుకోండి, అప్పుడు మరి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు? అంటే తనకి అనుకున్న స్థాయిలో ప్రైస్ వస్తుంది అంటారా? డెఫినెట్గా వస్తుంది. రియల్ ఎస్టేట్ లో ఎవ్రీ ఇయర్ 18-20% రైజ్ అనేది మినిమం చూస్తున్నాం. సపోజ్ 3 సంవత్సరాల తర్వాత అమ్ముకుంటే 50% ఎక్కువైతే వస్తుంది పక్కా. అంటే ₹1,00,00,000 కొనుక్కునే వాళ్ళు 1,50,00,000 అయిపోతుంది. సో ఈయన పే చేసిన ఎప్పుడు కూడా కొనేటప్పుడు డబ్బులు ఎక్కువ ఇచ్చి కొనాలి, అమ్మేటప్పుడు రేట్ తక్కువ కమ్మాలి, కొనేటప్పుడు రేట్ ఎక్కువ ఇచ్చి కొనుక్కోవాలి. ఎందుకంటే అమ్మేవాడు ఆల్రెడీ ప్రాఫిట్లు అనేది దాని మీద ఎంజాయ్ చేశారు, కొనుక్కునేవాడు ఎంజాయ్ చేస్తాడు. సో దెర్ ఈస్ అ లా, ఆల్వేస్ వెన్ యూ బై యూ హావ్ టు గివ్ మోర్ అండ్ గో ఫర్ ఎ గుడ్ ప్రాపర్టీ. వెన్ యూ గివ్ సెల్లర్ అనేది ఆల్రెడీ ఎంజాయ్, యూ హావ్ టు గివ్ ఇట్ ఫర్ లెస్ బికాస్ యూఆర్ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ ది ప్రాపర్టీ. రైట్ సార్. అంటే చాలా చక్కటి సమాచారం మాకు అందజేసినందుకు ధన్యవాదాలు సార్. నమస్తే అమ్మా.